కలిగి ఉంటే ప్రపంచాన్ని ప్రభావితం చేయొచ్చు, వందలాదిని వేలాదిని ప్రభు కొరకు సంపాదించవచ్చు అని నిరూపించిన ఒక విశ్వాస వీర నారిమణి యలమంచిలి విజయమ్మ గారు. వారి జననం, సేవ, పిలుపు, పరిచర్య, పరిశుద్ధ జీవితం, ప్రశస్తమైన సాక్ష్యం మీ అందరి కోసం. క్రీస్తు సాక్షులు యలమంచిలి యేసుదాస్ గారు కాటంపేటలో జన్మించి PWD వర్క్షాప్ లో ఉద్యోగం చేస్తూ KR డేవిడ్ గారి ఉపదేశం ద్వారా రక్షణలోనికి నడిపింపబడింది. తదుపరి ప్రభు పిలుపు ద్వారా 1963లో ఆయన ఉద్యోగ విరమణ చేసి సంపూర్ణ సేవకు వచ్చి ఆనాటి నుండి ధవళేశ్వరం, కేశవరం పరిసర సంఘాలు ప్రారంభించి పలు ప్రాంతాలలో సువార్తను ప్రకటించి అనేకులకు ప్రభువు నొద్దకు నడిపించిరి. ఆయన సతీమణి కీర్తిశేషుడు మరియమ్మ గారు ఎన్నో శ్రమలకు ఓర్చి దేవుని పరిచర్యలో అనుకరగక ఆయనకు పనిచేసిరి. కీర్తిశేషుడు PL పరంజ్యోతి గారు, KR డేవిడ్ గారు, RK మూర్తి గారు లాంటి అనేక గొప్ప దైవజనులను పిలిచి గొప్ప ఉజ్జీవ సభలను నిర్వహించిరి. యేసుదాసు గారిచే రక్షించబడిన వారిలో ఆత్మీయ బిడ్డలు అనేకులు ఆయా రాష్ట్రాలలో, జిల్లాలలో, గ్రామాలలో, పట్టణాలలో దేవుని సేవకులుగా సిద్ధపరచబడిన ఈయన గొప్ప స్వస్థత వరం కలిగిన దైవజనులు, గొప్ప ప్రవక్త. ఈయన ద్వారా అనేక అద్భుతములు, స్వస్థత కార్యక్రమములు దేవుడు జరిగించెను. 1991వ సంవత్సరం జనవరి 3వ తారీఖున ప్రభువు పిలుపునందుకుని మహిమలో ప్రవేశించిరి. ఆయన మరణించక ముందు ఆయన సంతానంలో 5వ బిడ్డ అయిన విజయ్ కుమారి గారిని పిలిచి చేతిలో చెయ్యి వేయించుకుని, నేను విడిచి వెళ్తున్న పరిచర్యను వివాహం చేసుకోనకుండా కొనసాగిస్తూ కుటుంబ బాధ్యతలను నిర్వహించమని ప్రమాణం చేయించుకుని, నీవు నా వెనుక పరిచర్యను కొనసాగిస్తావని ఆశ పెట్టుకుని పరలోకానికి వెళ్తున్నానని యలమంచిలి విజయ్ కుమారి గారు 1954వ సంవత్సరం నవంబర్ 6వ తారీఖున జన్మించిరి. ఆమె 3వ నెలలో అనారోగ్య కారణంచే మరణించిరి. ఆమె తల్లిదండ్రులైన యేసుదాసు గారు, మరియమ్మ గారు ఆమె మంచం ఇరు ప్రక్కలా మోకరించి ప్రార్థించగా తెల్లవారుజామున ఒక వెలుగు ఆమె ముఖము మీద ప్రకాశించెను. ఒక స్వరము తండ్రి గారికి వినిపించినదట. ప్రకటన 1:10, నేను మొదటి వాడను, కడపటి వాడను, మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్క తాళపు చెవులు నా స్వాధీనమందున్నవి అని చెప్పి ముదిమి వరకు ఈమెకు మరణము లేదని దేవుడు వాగ్దానం ఇచ్చినారు. ఒకనాడు యవ్వన ప్రాయంలో ఆమె తన జన్మదినమున తండ్రి యొద్దకు ప్రార్థన చేయించుకున్నటకు వెళ్ళగా ఆమె మీద చేతులు ఉంచి, ఈమె నా బిడ్డ కాదు, ఈమె నీ బిడ్డ అని వెనుకకు నెట్టి దేవునికి అప్పగించని. ఈమె రాజమండ్రి ఉమెన్స్ కాలేజీలో BA లిటరేచర్ డిగ్రీ పూర్తి చేసి MA ఇంగ్లీష్ లిటరేచర్ చదువు నిమిత్తం వైజాగ్ ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు అక్కడ ప్రభువు ఆమెతో, నీవు యెఫ్తా కుమార్తెవు, నా సేవ కొరకు నిన్ను ఏర్పరుచుకుంటునని మాట్లాడెను. ఆమె తన విద్యాభ్యాసమును విరమించుకుని నాటి నుండి ప్రభు శిలువను ఎత్తుకొని ఆయనను వెంబడించెను. బైబిల్ ట్రైనింగ్ 1985వ సంవత్సరంలో చెన్నై, మద్రాసులో జీసస్ కాల్స్ పవర్ మినిస్ట్రీలో దైవజనులు, అభిషిక్తులు DGS దినకరన్ అయ్యగారి ద్వారా తర్ఫీదు పొందిరి. ఆ సమయంలో దైవజనులు ఆమె మీద చేతులుంచి ప్రార్థిస్తూ సండే స్కూల్ పరిచర్య చేసిరి. అదే విధముగా తండ్రి పరిచర్యలో సండే స్కూల్ ప్రారంభించి అనేక మంది చిన్న బిడ్డలను ప్రభు బోధలో క్రమశిక్షణతో పెంచిరి. యవ్వనస్తుల పరిచర్య ద్వారా అనేక మంది యవ్వనస్తులను ప్రభులోనికి నడిపించిరి. వారిలో అనేకులు టీచర్స్, బ్యాంక్ ఎంప్లాయీస్, CAలు, ఇంజనీర్స్ గా ఇంకా వివిధ డిపార్ట్మెంట్స్ వాళ్ళు మంచి స్థితిలో అభివృద్ధి చెందిరి. అంత మాత్రమే కాక అనేక మంది దైవ సేవకులు కూడా ఆమె ద్వారా సిద్ధపరచబడిరి. జీవిత
అనేక మంది అభిషిక్తులైన దైవజనుల ద్వారా సువార్త సభలు నిర్వహించేవారు. ఆ సమయంలో అనేక మంది రక్షణలోనికి నడిపించబడిరి.
ఆమె ద్వారా ప్రభువు జరిగించిన కార్యక్రమాలు. ఈమె ప్రార్థన ద్వారా అనేకులు గృహాలను నిర్మించుకుని ప్రతిష్ఠితలు జరిగించుకొనిరి. అలాగునే ఆమె వివాహం చేసుకున్నప్పటికీ మ్యారేజ్ రిజిస్టర్ గా అనేక వివాహములు జరిగించిరి. తండ్రి గారు నిర్మించిన మందిరం సరిపోక ఎన్నో కష్టాలు, శ్రమలు, నిందలు, హింసలు అనుభవించి తల్లి అయిన యలమంచిలి మరియమ్మ గారి ప్రోత్సాహంతో, మరియమ్మ గారి స్థలంలో సంఘ సభ్యుల సహకారంతో 2010వ సంవత్సరం నూతన మందిరమును నిర్మించి దైవజనులు యేసన్న గారి ద్వారా మందిర ప్రతిష్ఠ చేయించిరి. 2018లో తల్లి మరణించినప్పటికీ ఆరోగ్యం సహకరించకపోయినా వెనుతిరగక పరిచర్య కొనసాగిస్తూ కేశవరం గ్రామంలో తండ్రిచే ప్రారంభించబడిన పరిచర్య నిమిత్తం గానపాటి రామచంద్రరావు గారి ప్రోత్సాహంతో 2020 సంవత్సరంలో అక్కడ ఒక మందిరం నిర్మించి దైవజనులు డాక్టర్ డానియల్ పాల్ గారి ద్వారా డిసెంబర్ 16వ తారీఖున ప్రతిష్ఠించిరి. వీడికి ఆడు చెప్పొచ్చు కదా, మళ్ళీ రికమెండేషన్ ఎందుకు? స్త్రీల పరిచర్య 1991వ సంవత్సరంలో తండ్రి భూస్థాపిత కార్యక్రమం ముగించిన వెంటనే జనవరి 4వ తారీఖు శుక్రవారం ప్రారంభించిన స్త్రీల కూడిక పరిచర్య అనేక మంది స్త్రీలను ప్రార్థించే స్త్రీలుగా, జ్ఞానవంతులైన స్త్రీలు, తండ్రి లేని వారికి అంతగా నిలిచిరి.
అనేక మందిర నిర్మాణాలకు పరిచర్యలకు ఆర్థిక సహకారాన్ని అందించిరి. ఈమెకు దేవుడనిన పరిచర్యనిన దైవజనులనిన విశేషమైన ప్రేమ. తండ్రి మరణం అనంతరం 1991 జనవరి 3వ తారీఖు నుండి 2026 సంవత్సరం జూన్గా సమర్పించి ఒక క్రీస్తు సాక్షిగా ఒక ప్రకాశవంతమైన జ్వాలగా ప్రకాశించి జూలై 24వ తారీఖు శుక్రవారం మందిరంలో 7వ నెల ఉపవాస ప్రార్థన జరుగుతుండగా ప్రభు పిలుపును అందుకుని రాత్రి 10:45 మహిమలో ప్రవేశించిరి. విడిచిపెట్టిన పరిచర్యను కొనసాగించుటకు 2017 సంవత్సరం నుండి విజయమ్మ గారికి సేవలో సహకారిగా ఉంటున్న యవ్వనస్తులు బ్రదర్ మానుకొండ జోసెఫ్ బ్రెన్హమ్ గారికి స్వయంగా విజయమ్మ గారి బాధ్యతలను అప్పగించారు. యేసుదాసు గారు విజయమ్మ గారులను దేవుడు వాడుకుని స్థాపించిన ఈ జీవము గల దేవుని పరిచర్యలు నలుదిశలా వ్యాపించి ప్రభువు రాకడ పర్యంతం మహిమ గల సంఘాలుగా అంతకంతకు వర్ధిల్లుతూ విస్తరించాలని మనము ప్రార్థిద్దాం. అమ్మా, భౌతికంగా మీరు మా మధ్య లేరు, కానీ నిరాశతో నిండిన బ్రతుకులో ఉదయించే ఆశాకిరణంలా నశించిపోతున్న ఆత్మలలో రగిలే ఉజ్జీవ జ్వాలలా అపవాదుని జయించే ప్రార్థనా గళంలా నిట్టూర్పులో ఉన్న వారికి ఓదార్పులా పరిశుద్ధతలో ఆత్మీయతలో రక్షణ మార్గంలో స్థిరత్వంలో మాకు మాదిరిగా మీరు మాతోనే ఉన్నారు. ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.